హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో మనం ఫుడ్ తినడానికి కూడా అస్సలు ఖాళీ దొరకటం లేదండి. నిజమే కదా? ఈ క్రమంలో మనం బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చుకుంటూ ఉంటాము. అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు. బట్ ఒక్కొక్కసారి ఇంట్లో కూడా మనం వంట చేసుకోవాలనుకుంటాం, డీప్ ఫ్రైస్ తినాలనుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఆయిల్. ఎలాంటి సీడ్స్ని మనం ఆయిల్గా తయారు చేసుకోవచ్చు? చక్కగా అంత ఫ్రెష్ ఆయిల్ని మనం యూస్ చేసుకుంటే మనకి ఎలాంటి యూసేజ్ ఉంటుంది? వాటన్నింటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు అనిల్ కుమార్ గారు. వారిని అడిగి ఎలాంటి ఆయిల్ తీసుకుంటాం, అసలు ఆ మెషిన్ ఏంటి, నాకైతే చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీరు కూడా నాతో పాటు వాచ్ చేయండి. నమస్కారం అనిల్ కుమార్ గారు. నమస్కారం గీత గారు, బాగున్నామండి. ఓకే, చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ Seeds2Oil మెషిన్ అంటే బయట కొనుక్కోవడం ఆయిల్ ఇదంతా మాకు అలవాటు అయిపోయిన పద్ధతి. బట్ మా చేతులతో మేమే ఒక సీడ్ నుంచి ఆయిల్ తీసుకోవచ్చు, అది కల్తీ లేకుండా ఫ్రెష్గా అని చెప్పి నేనైతే ఇంట్రోలో చెప్పేశాను, ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అందరూ ఎక్సైటింగ్గా చూస్తున్నారు. ఒకసారి ఈ మెషిన్ గురించి మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ మిషన్ గురించి చెప్తానండి మీకు ముందు. ఓకే, ఇది మ్యాగ్నెటిక్ అండి. ఇది మ్యాగ్నెటిక్ మిషన్ అండి. మళ్ళీ ఇది ఆటో మిషన్ అనమాట. మనం సీడ్స్ వేసేటప్పుడు టెంపరేచర్ సెట్టింగ్ అప్పుడు మనకి వాయిస్ రికార్డర్ ఉంటుంది. టెంపరేచర్ స్టార్ట్ చేయమని చెప్తుంది, అయిపోయిందని చెప్తుంది. మనం ఎప్పుడైనా పచ్చి విత్తనాలు వేసామనుకోండి, ఓవర్లోడ్ అని చెప్పి మిషన్ ఆగిపోతుంది. అన్ని కాషన్స్ ఇస్తుంది అనమాట మనకి మిషన్. ఆటోమేటిక్ మిషన్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీంట్లోని మనకు కావాల్సిన దాంట్లోనే ఒక రకమైన సీడ్ నుంచి తీసుకుని మనం ఆయిల్ తీద్దామండి దీంట్లో నుంచి. ఇవాళ మీరు మాకు ఏ సీడ్ తో ఆయిల్ చేసి చూపిస్తారు? ఈ రోజు అంటే మీకు నువ్వులు, సీసమ్ సీడ్స్, నువ్వుల సీడ్ నుంచి మనం ఆయిల్ తీసేసి చూపిస్తామండి. మనం ఏదైనా సీడ్స్ వేసుకోవాలంటే ఇక్కడ నుంచి, అక్కడ పై నుంచి వేసుకోవాలండి. ఇప్పుడు మనం నువ్వులు వేద్దామండి. నువ్వులకు ఒక టెంపరేచర్ మనకి మిషన్ వెనకాల ఇక్కడ ఒక స్టిక్కర్ అంటించిందండి. దానికి కావాల్సిన సీడ్స్ ఇవన్నీ మనకి ఇక్కడ స్టిక్కర్ మీద ఉన్నాయి. అది మనం చూసుకుని టెంపరేచర్ సెట్ చేసుకుని వేసుకోవచ్చు అండి. మిషన్ ఆన్ చేస్తున్నామండి. నార్మల్గా స్విచ్ ఆన్ చేసాము. మనకి ఇక్కడ డిజిటల్లోని ఇక్కడ మనకి ఈ రూమ్ టెంపరేచర్ అనేది మనకు చూపిస్తుందండి. 28 degrees చూపిస్తుంది. ఇప్పుడు మనం నువ్వులకి 180 నుంచి 200 దాకా టెంపరేచర్ ఉందండి. అది మనం దీనిలో చూస్ చేసుకుని టెంపరేచర్ చూస్ చేసుకో. మనకి ఇక్కడ ఇండికేషన్ ఉంటుందా దేనికి ఎంత టెంపరేచర్ పెట్టాలి అని? ఉన్నదండి, ఇటు పక్కన ఉంటుందండి. ఇది మనం స్టిక్కర్ చూసుకుని మనం టెంపరేచర్ ఏది కావాలనుకుంటే అది టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవడం ఎలా అంటే మనకి ఇక్కడ 4 బటన్స్ ఉన్నాయండి. రివర్స్ బటన్, చూస్ బటన్, స్టాప్ అండ్ రన్ బటన్. ఇప్పుడు ఈ చూస్ బటన్ నుంచి మనం నువ్వులు వేస్తున్నాం కాబట్టి నువ్వులకి 180 to 200. మనం మంచి ఎండబెట్టుకున్నాం అనుకోండి 180. కొద్దిగా మనకి డౌట్ అనిపించింది అనుకోండి 200 degrees టెంపరేచర్ చూస్ చేసుకోవాలండి. అంటే ఏదైనా సీడ్ నుంచి మనం ఆయిల్ తీసుకోవాలంటే ముందు ఆ సీడ్స్ ని ఎండలో బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టుకొని 200 నొక్కిన తర్వాత మనం రన్ బటన్ ని ప్రెస్ చేయాలి. 200 సెట్ చేసిన వెంటనే మనం రన్ బటన్ నొక్కాలండి. రన్ బటన్ టెంపరేచర్ అది ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తుంది అనమాట. మనకి ఈ టెంపరేచర్ 3 minutes పడుతుందండి మిషన్ ఆన్ అవ్వడానికి. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సి వస్తుందండి. కాషన్ ఇస్తుంటుంది అనమాట. మనకి అంటే టెంపరేచర్ అలా పెరుగుతూ ఉంటుంది. మనకి కావాల్సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నువ్వులతో ఇప్పుడు ఆయిల్ తయారు చేస్తున్నాం కాబట్టి 180 to 200 degrees సెంటిగ్రేడ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. మనకి మెషిన్ ఆన్ అవ్వడానికి ఒక 3 minutes టైం పడుతుంది. సో వెయిట్ చేయండి. ఇంకా తొందరగా ఆన్ అవ్వలేదు కదా అని కంగారు పడి వెంటనే సీడ్స్ వేయడం ఇలా ఏం చేయొద్దు. కంప్లీట్గా 180 degrees ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు మనం సీడ్స్ వేయడం స్టార్ట్ చేస్తే కనుక మిషన్ క్లీన్గా వర్క్ చేస్తుంది అనమాట. మనకి ఇంకోటి ఏంటంటే 200 సెట్ పాయింట్ పెట్టాం కదండి, మనకి ఏమంటే కాషన్ ఇస్తుంది స్టార్ట్ అని. స్టార్ట్ అని చెప్పినప్పుడు మనం ఒకసారి దాంట్లో ఉన్న స్క్రూ అనేది రివర్స్ ఒకసారి తిరిగి ఆగుతుంది. ఆగి ముందుకు వెళ్తున్నప్పుడు మనం సీడ్స్ వేసుకోవాలండి. కనిపిస్తుందండి, చూస్తుంటే కనిపిస్తుంది. నువ్వుల నూనెతో చాలా యూస్ అని చెప్పారు. స్టార్ట్ అయ్యిందండి. చూడండి మీరు ఒకసారి, అది రివర్స్ తిరుగుతుందండి. అది రివర్స్ లో వెళ్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి చెప్తున్నాను. స్టార్ట్ చేసాం కదా, స్టార్ట్ చేసి మనం దీంట్లో ఇమీడియట్గా సీడ్స్ వేసే ముందు మనకి డౌట్ వస్తుంది. మనము దీన్ని టైట్ చేసామా లేదా, వాషర్ పెట్టామా లేదా అనే డౌట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా షట్ డౌన్ చేసుకొని ఓపెన్ చేసి టైట్ చేసామా లేదా, మన దగ్గర స్పానర్ ఉందండి,
టైట్ చేసామా లేదా అందరికీ ఒక డౌట్ వస్తుందన్నమాట. వేసేసిన తర్వాత మనం ఆలోచించడం కన్నా అది రన్నింగ్ మనం టెంపరేచర్ సెట్ చేసి స్టార్ట్ అయ్యే ముందు కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. టైట్ చేసాము, వాషర్ పెట్టామా లేదా, ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మొత్తం మిషన్ మనకి లైఫ్ మంచిగా ఉండాలి అని అంటే దీంట్లో 3 పాయింట్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్, ఎండబెట్టిన సీడ్స్ వేసుకోవాలి. ఎండలోంచి తీసుకొచ్చిన వెంటనే ఒక 10 మినిట్స్ తర్వాత మిషన్ ఆపరేట్ చేసి ఆన్ చేసి సీడ్స్ వేసుకోవచ్చు. రెండవది క్లీనింగ్. మెయిన్ పాయింట్స్ డ్రై సీడ్స్, ఎండబెట్టిన విత్తనాలు క్లీనింగ్, బ్యారెల్ క్లీనింగ్, స్క్రూ క్లీనింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు టైట్ చేసామా లేదా మనం ఆపరేట్ చేసి 3 మినిట్స్ తర్వాత మనం డౌట్ వచ్చింది అనుకోండి, మిషన్ షట్ డౌన్ చేసి చూసుకోవచ్చు. సీడ్స్ వేసేసిన తర్వాత మనం అరే అన్నప్పుడు ఏమవుతుందంటే టోటల్గా ఈ బ్యారెల్ అనేది ఊడి బయటపడుతుంది. ఇది 3 ఇంపార్టెంట్ పాయింట్స్. మనం రెగ్యులర్గా మనం దీన్ని పాటించామనుకోండి మిషన్ లైఫ్ అనేది ఎక్కువగా వస్తుందండి, ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నామండి. మళ్ళీ ఏ ఇష్యూస్లో అయినా కానీ కరెంటు పోయింది అనుకోండి వేస్తున్నప్పుడు ఇవి క్యాన్స్ తీసేసి పక్కకి, కరెంటు పోయింది అనుకుందామండి, పవర్ పాయింట్ కూడా తీసేసి మనం ఈజీగా లేపి ఏదైనా గిన్నెలోకి వేసుకోవచ్చు. కరెంటు పోయిన తర్వాత కరెంటు పోయి మళ్ళీ వస్తుంది అంటే నిండుగా ఉన్నప్పుడు మనం మళ్ళీ వేసాం అనుకోండి స్ట్రక్ అవుతుంది. పవర్ వచ్చినప్పుడు మళ్ళీ యథావిధిగా మనం ఈ నువ్వులకైతే ఎంతైతే టెంపరేచర్ పెట్టామో మళ్ళీ సెట్ చేసుకోవాలి. మళ్ళీ 3 మినిట్స్ టైం తీసుకుంటుందా? లేదండి, తొందరగా టైం, ఇది ఇమిడియట్ గా అయిపోతుందండి. స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయింది, రివర్స్ లో వెళ్తుంది. ఇప్పుడు నువ్వులు వేద్దాం. కొంచెం కొంచెంగా వేయాలి. లేదండి, ఒకసారి ఫస్ట్ టైం మనం హ్యాండ్ఫుల్ ఆఫ్ సీడ్స్ వేసుకుని మనకి కేక్ ఆయిల్ వస్తుంది అనగానే చూసి మొత్తం మనం బ్యారెల్ ఫుల్ చేసేస్తాం. చెక్ చేసుకోవాలి కొద్దిగా వేసి వస్తుంది కదండి. అప్పుడు మనం ఈ నువ్వులంతా నెమ్మదిగా వేసుకోవాలి కదా. అనిల్ గారు, ఇప్పుడు మీరు ఎన్ని నువ్వులు తీసుకుంటున్నారు? ఇది 1 కేజీ నువ్వులు అండి. ఇది కేజీ నువ్వులు. మనకి ఎంత టైం తీసుకుంటుంది కేజీ నువ్వులు నూనె అవ్వడానికి, కంప్లీట్ అవ్వడానికి? 1 కేజీ నువ్వులకి 15 నిమిషాలు, 15 మినిట్స్ తీసుకుంటుందండి. 15 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఎంత ఆయిల్ వస్తుంది మనకి? ఇప్పుడు దీని నుంచి మనకి మార్కెట్లో దొరికే సీడ్స్ని బట్టి అండి, మార్కెట్లో దొరికే సీడ్స్ క్వాలిటీని బట్టి, ఈ మంచి క్వాలిటీ సీడ్స్ ఉన్నాయనుకోండి 60% వస్తుందండి. 60%, 1 కేజీకి 60% వస్తుంది. ఓకే, ప్రాసెస్ అవుతుంది మనకి నువ్వులు కాబట్టి కేజీ 15 మినిట్స్ టైం పడుతుంది. అయితే ఈలోపు నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. హెల్త్ పరంగా నువ్వులు ఏ విధంగా యూజ్ అవుతాయి, నువ్వులను మనం ఎలా యూజ్ చేయాలి, అవన్నీ అనిల్ గారిని అడుగుతాం. అనిల్ గారు, ఇప్పుడు ఈ నువ్వుల నుంచి వచ్చే కేక్ అండి, ఇది కేక్ ఉంది కదండి, ఈ కేక్ని మనము కూరల్లో వాడుకోవచ్చు అండి, చట్నీస్లో వేసుకోవచ్చు. మనకి చిన్నపిల్లలకి బెల్లంలోనే వేసి చిక్కీ తయారు చేస్తారు కదండి, ఆ చిక్కీలాగా కూడా లడ్డూలాగా చిక్కీలాగా చేసి పెట్టొచ్చు అండి. ఇప్పుడు ఇంకోటి ఆయిల్ మనము రెగ్యులర్గా కూరల్లో వాడుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ శాతం చట్నీస్ లో వాడతారండి. చాలా మంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అయిపోయారు. అన్ని బెస్ట్ అండ్ అంటే ఏవి హెల్త్ కి మంచిదో అలాంటి ఆయిల్స్ వాడుతున్నారు. అందులో నువ్వుల నూనె ది బెస్ట్ అని చెప్తున్నారు. ఓకే, చట్నీస్ లో వాడతామండి. డయాబెటీ పేషెంట్స్ కి ఇది ఇంకా చాలా మంచిదండి. థైరాయిడ్ కానీ, షుగర్, బీపీ ఇలాంటి పేషెంట్స్, మళ్ళీ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఈ నువ్వుల నూనె రెగ్యులర్ చెప్పారు. క్యాన్సర్ కనీసం ఒక గుప్పెడు నువ్వులు తినాలంటున్నారు క్యాన్సర్ ఉన్న వాళ్ళు. ఓకేనండి, మాక్సిమం మనకి టైం అవుతూ వస్తుంది కదా, కంప్లీట్ అయిపోయాయి. బట్ ఇక్కడ ఇంకా కంప్లీట్ గా మనకి మెషిన్ కనపడిపోవాలి, అప్పుడు సీడ్స్ అన్ని అయిపోయాయి కదా. మనకి నువ్వులు కంప్లీట్ అయిపోయినాయి. టెంపరేచర్ డౌన్ అయిపోతుందండి. అంటే మనం 1 కేజీ సీడ్స్ వేసుకొని ఆపరేట్ చేసి మనం వేరే పని కూడా చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇండికేషన్ ఇస్తుంది, ఇప్పుడు టెంపరేచర్ డౌన్ అయిపోతుంది. మనం 200 వరకు సెట్ చేసుకోండి. 180 to 200 మనకి నువ్వుల సీడ్స్ నుంచి మనకి ఆయిల్ రావాలంటే ఇంత టెంపరేచర్ మనం ఫిక్స్ చేసుకున్నామని ఫస్ట్ నుంచి చెప్తున్నాం కదా. ఇప్పుడు వర్క్ అయిపోయింది, మనం వేరే పనిలో ఉన్నాము, మెషిన్ అలా వదిలేసాము, మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఎలా ఆఫ్ అవుతుందో లేదో అన్న టెన్షన్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఆటోమేటిక్ కాబట్టి దాని అంతటా అదే టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది. మరి నార్మల్ గా మనకి 0 వరకు వచ్చేస్తుందా? 0 దాకా రాదండి.
ఇది మనకేమంటే దాంట్లోని సీడ్స్ ఉన్నంతసేపు మిషన్ పనిచేస్తుంది. ఓకే. అయిపోయిన తర్వాత పవర్ అంటే లోడ్ లేదు అనగానే ఇమీడియట్గా టెంపరేచర్ డౌన్ అయిపోయి మనకి కాషన్ ఇచ్చేస్తుంది. కాషన్ ఇచ్చేసి అదే షట్ డౌన్ చేసుకుంటుంది అనమాట. మనం తర్వాత దానంతటా అదే ఆగిపోతుంది. మనం ఒక 5 minutes తర్వాత వచ్చి దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి అది సీడ్స్ అయిపోయింది, టెంపరేచర్ డౌన్ అయిపోయింది. అది రివర్స్ ప్రాసెసింగ్ అవుతుందండి. సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది అనమాట. ఇంకొకటి చూడండి, మీకేం కనిపిస్తుందండి? ఆవిరి వస్తుంది. ఈ ఆవిరి లేకుండా చూసుకోవాలండి. అంటే వేసే ముందు ఒక గంట ఒక ½ an hour ఈ నువ్వుల్ని ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఆవిరి కూడా ఉండదు, మనకి ఆయిల్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఓకేనండి, టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది. అంటే మనం ఆఫ్ చేసేసాం కాబట్టి కంప్లీట్ గా నువ్వులన్నీ ఆయిల్ గా మారిపోయాయి. మనకి సీడ్స్ అంతా కంప్లీట్ గా మనకి సెపరేట్ అయిపోయాయి. ఆయిల్ వేరేగా అండ్ క్రష్ వేరేగా. ఓకే, ఇప్పుడు చూద్దాము ఆయిల్ ఏ విధంగా ఉందో. అనిల్ గారు, ఇది చూడండి, మనకి ఆయిల్ తీసిన తర్వాత కొద్దిగా ఆయిల్లో నుంచి వచ్చిన కొద్దిగా స్లర్రీ అనమాట. ఇది కేక్. దీని ఏంటంటే మనము ఫ్రైస్లో వేసుకోవచ్చు. మనం చపాతీలు చేస్తాం కదండి, చపాతీలు చేసినప్పుడు చపాతీ పిండిలోని కలుపుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ అండ్ ఫ్లేవర్ అనేది మనకి చపాతీల్లోని ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇప్పుడు ఆయిల్ తీద్దామండి. చూడండి ఆయిల్ ఎంత థిక్గా ఉందో, చాలా థిక్గా ఉంది. అస్సలు మామూలుగా మనం బయట చూసే నువ్వుల నూనెకి ఇప్పుడు ఇంత ఫ్రెష్గా తయారైన నువ్వుల నూనెకి అస్సలు పోలికే లేదండి. చాలా థిక్గా ఉంది అండ్ ఫ్రెష్ ఆయిల్ నా చేతిలో ఉంది. 200 degreesలో మనం నువ్వుల్ని అంత మెషిన్లో మనం అంత గ్రైండ్ చేసి ఆయిల్గా తయారు చేసుకున్నాం, బట్ అస్సలు హీట్ అనేది లేదేంటి? ఇది మనం టెంపరేచర్ సెట్ చేసేది 200 degrees అండి. టెంపరేచర్ ఏంటంటే దాంట్లోని సీడ్స్ వేసిన తర్వాత క్రష్ అయిన తర్వాత కేక్ అనేది బయటకు వస్తుంది. అది మళ్ళీ ఆయిల్ అనేది వెనక్కి వచ్చి పడుతుంది అన్నమాట. అది మనకి స్క్రూకి ఉన్న టెంపరేచర్ కూడా దీనికి అప్లై అవ్వదండి. మనం 1 hourలో తీసుకునే ఆయిల్కి 45 degrees 45 degrees కన్నా ఎక్కువ ఆయిల్ వేడి అవ్వదండి. ఇవి మనకి 50% వరకు ఆయిల్ వచ్చింది. చాలా మంది అనుకుంటారు మనకి క్వాంటిటీ తగ్గింది కదా, మనకేం కేజీకి కేజీ నువ్వుల నూనె రాలేదు కదా అనుకుంటారు. కేజీకి కేజీ నువ్వుల నూనె రాదండి, అది ఎక్కడైనా కూడా. బట్ అందులో మనకి ఏమన్నా మిక్సింగ్ అలాంటివి జరిగితే కనుక అప్పుడు కేజీ వస్తుంది. ఇంత ఫ్రెష్ది కాబట్టి అసలు ఒక సామెత చెప్తూ ఉంటారు, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్టు. ఇంత ఫ్రెష్ ఆయిల్ మనకి ఒక్క స్పూన్ వేసుకున్నా చాలా చాలా మంచిది. చిన్నపిల్లలకి స్నానం చేయించేటప్పుడు నువ్వుల నూనె రాస్తూ ఉంటారు, అలాంటి వాటికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది, ఫ్రెష్ ఆయిల్ కాబట్టి. నాకైతే 100కి 100 మార్క్స్ ఇచ్చేయాలని ఉందండి, అంత చాలా చాలా ఫ్రెష్ ఆయిల్ ఇది. మీరు కూడా ఖచ్చితంగా ఈ మెషిన్ మీకు కావాలంటే కనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. చక్కగా ఈ మెషిన్ మీ ఇంటికి వచ్చేస్తుంది, హ్యాపీగా మెషిన్ వాడుకోవచ్చు. కానీ ఖచ్చితంగా అందరి ఇళ్లలో ఉండాల్సిన మెషిన్ Seeds2Oil మెషిన్. ఓకేనండి, చూసారు కదా, ఇవాళ మనం నువ్వులతో చక్కగా నూనెను తయారు చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచివి అంటే మనకు బాగా ఉపయోగపడేవి, పల్లీలు కావచ్చు, ఇలా రకరకాలుగా అనిల్ గారు ఏది చూపిస్తే అది మనం అక్కడి నుంచి అంటే సీడ్స్ నుంచి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. చక్కగా మనకి నువ్వుల నుంచి సీడ్స్ అనేవి మామూలుగా దొరికితే మనం షాప్లో తెచ్చేసుకుంటాం, నువ్వులు వాడేస్తాము, నువ్వుల నూనె కూడా తెచ్చుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా జస్ట్ నువ్వులు తెచ్చుకుని దాని నుంచి ఆయిల్ మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో, మెషిన్ యూసేజ్ గురించి, దాని క్లీనింగ్ గురించి, ఆయిల్ ప్రాసెస్ గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.